హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా అనేది ఇప్పటి వరకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి మిగతా పైసలు ఎప్పటి నుంచి జమ అవుతాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో గతంలో మనకు రైతు బంధు అనేది 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా విడతల వారిగా జమ చేసేవారు. కానీ తాజాగా వచ్చేసి పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది రూల్స్ అనేది చేంజ్ కావడంతో ఇక తప్పనిసరిగా రైతులు పంట పెట్టుబడికి సాయం కోసం అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు 1 ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి 1 ఎకరం అంటే 70 లక్షలు, తర్వాత 2 ఎకరాలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 2 ఎకరాల వరకు అయితే జమ చేశారు. తాజాగా వచ్చేసి 3వ విడతకు సంబంధించి కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించి ఇది నిరంతరంగా రైతు భరోసా పథకం అనేది నడుస్తుందని చెప్పేసి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. మంత్రి ధాన్య సేకరణకు సంబంధించి ఇప్పటికే జరుగుతుందని, వరి మొక్కజొన్నకు సంబంధించి కూడా ప్రభుత్వం కొంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోహిడా ఫ్రూట్ మార్కెట్ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ అంటే తెలంగాణలో ఇక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక వాణిజ్యం వైపు వెళ్ళాలని చెప్పేసి రైతులు వరే కాకుండా మొక్కజొన్నే కాకుండా పండ్లు కూడా పండించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇవ్వడానికి తాము అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా పథకం అయితే ఉంది కదా. ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఈ నెల చివరి వారం నుంచే పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి పథకం పూర్తి కావాలంటే దాదాపు 9,000 కోట్లు అనేది అవసరం పడతాయి అన్నమాట. 4,000 కోట్లు దాదాపుగా కావాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి ప్రతిపాదనలు పంపడం, మరోసారి సబ్సిడీకి సంబంధించి వేతనాలు, పింఛన్లతో పాటు వడ్డీ అప్పులు కూడా రీపేమెంట్ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. రుణాల రీషెడ్యూల్ అనేది అమలు చేయడానికి, అప్పులతో ఎదురు చూస్తున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అధిక వడ్డీ రేట్లను, గతంలో తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీతో కొత్త రుణాలు ద్వారా భర్తీ చేస్తూ తిరిగి చెల్లింపుల కాలాన్ని పెంచే వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నారన్నమాట. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరాలు 28 కోట్ల రూపాయలు అనేది 28,000 కోట్ల రూపాయలు అనేది ఇక వడ్డీ రుణాలు చెల్లింపులో తగ్గడంతో పాటు రుణాల చెల్లింపు కాలం పెరగడం వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా నిధులు అందుబాటులోకి ఇక షెడ్యూలింగ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ రకంగా చేస్తే తమకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి మరొక 25,000 కోట్ల రీషెడ్యూల్కి అయితే కేంద్రానికి అయితే పంపించినట్లు చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఇటు ఆర్బీఐ దగ్గర నుంచి కేంద్రం ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే ఈ అంటే దాదాపు 2064 నాటికి చెల్లించాల్సిన అప్పులు వచ్చేసి ఇక ఎంత చెల్లించాలి ఏందన్న దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. మొత్తం 25,000 కోట్లను రీషెడ్యూల్ చేయండి అని చెప్పేసి కేంద్రానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదన అయితే పంపిందనమాట. దీంతో అప్పుల భారం తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో ఇక ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు రైతు భరోసా, ఇక రావాల్సిన కౌలు రైతుల పైసలు కూడా ఇవన్నీ అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అందించబోతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. తెలంగాణలో రైతులకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా పంటలకు చల్లేటువంటి పెస్టిసైడ్ ఉంటాయి కదా, వాటికి క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత వస్తుందన్నమాట. చేనుకు మందు రైతుకు రోగం అనే విధంగా ఆర్టికల్ ఇచ్చారు. ఇది అంటే వైద్య సిలబస్ లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. 3 నిమిషాల లోపు మూసిన ఓపిడి పరీక్షలు అన్నమాట. సో ఇలా శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలో మన దేశంలో అమలు చేసేది ఎప్పుడు అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అని చెప్పి చెప్తున్నారు. సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టించిన ఫలితంగా ఆ సాగు అధికారులపైన వేటు పడుతుంది. దాదాపుగా
ఇంకా రైతులకు రాయితీ పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలు ఆ యొక్క సొమ్ము చేసుకున్న వ్యవసాయ అధికారి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. హక్కుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దాదాపుగా వికారాబాద్ జిల్లాలో 2404 మంది రైతులు 3479 క్వింటాల వేరుశనగ విత్తనాలు అయితే పంపిణీ చేయాలని లక్ష్యం చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా 1777 మంది రైతులకు 100% రాయితీ పైన 2535 క్వింటాలు, ఇంకా 627 మంది రైతులకు 50% సబ్సిడీ కింద 944 క్వింటాల వేరుశనగ విత్తనాలు అయితే సరఫరా చేయాల్సి అయితే ఉంది. ఇవన్నీ పక్కదారి పట్టాయని చెప్పేసి, గోల్మాల్ జరిగిందని చెప్పేసి. పచ్చి రొట్టె అనేది సగం విత్తనాలు ఉంటాయి కదా జనుము జీలుగలకు సంబంధించి, సో తక్కువ ధరకు అంటే సగం ధరకు అయితే అందజేస్తున్నారు అనమాట. మీరు అలాంటివి కావాలంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. భారతదేశంలో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పథకం అర్హులైనటువంటి ఇక ప్రతి రైతు కూడా ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతలు అయితే దాదాపుగా 2,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి కదా. తాజాగా వచ్చేసి 23వ విడత కోసం ఎదురు చూస్తున్న అనాథలకు ఒక గుర్ను చెప్పారు. సో వచ్చే నెలలో అకౌంట్లోకి 2,000 రూపాయలు అనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే జూలైలోనే పిఎం కిసాన్ 23వ విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక అంతా అనుకున్నట్లు జరిగితే జూలై నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఇక రైతులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలో 2,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక గతంలో చూసుకున్నట్లయితే జూలై లేదంటే జూన్ 17-18 తారీఖున డబ్బులు పడ్డాయి. సేమ్ యాస్టీజ్గా మరొక 2-3 రోజుల్లో రైతుల ఖాతాలు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి అనమాట. సో ఎవరెవరు అర్హులు ఏంటని చూసుకున్నట్లయితే ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు అయితే విధించింది అనమాట. ఇందులో వచ్చేసి 5 ఎకరాల లోపు సొంత సాగు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు అనమాట. ఇక దీంతో పాటు సదరు కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయి ఉండకూడదు అనమాట. సో అటువంటి వారిని కూడా తీసిస్తారు. కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లో వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన అప్లికేషన్ చేసుకోవాలి. అక్కడ మీ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, మీ భూమికి సంబంధించిన పాస్ పుస్తకం అవన్నీ కూడా నమోదు చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక మీకు 23వ విడత అనేది వస్తుందా లేదని ఇప్పుడే చూసుకోవచ్చు. ఇలా చేయండి. మీకు 23వ విడతకు సంబంధించి వస్తే అలా తెలుసుకోవడానికి స్టేటస్లో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ వెబ్సైట్లో నో యువర్ స్టాటస్ అనేది లేదా లబ్ధిదారు జాబితాలపై క్లిక్ చేయాలన్నమాట. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా ఆధార్ నంబరు ఎంటర్ చేయడం ద్వారా మీ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదా అనేది, అలాగే ఈకేవైసీ అనేది మరియు ల్యాండింగ్ సీడింగ్ పూర్తి అయ్యాయా లేదా అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇబ్బంది పడే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ 2,000 రూపాయల సాయం ఎంతో కొంత ఆశ్రయంగా నిలుస్తుంది. వచ్చే నెలలో డబ్బులు పడే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. రైతులందరికీ తమ అకౌంట్లో స్టాటస్ను చెక్ చేసుకోవడం వంటి మంచిదన్నమాట. ఒకవేళ ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఉంటే కనుక వెంటనే ఆ పని మించుకోవాలని ఇక చాలా బెటర్ అనమాట. లేదంటే డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ కాదనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి మనకు.